ఏదైతే 4000 పెన్షన్ 6000 10,000 15,000 ఏదైతే వాళ్ళకు ఉన్న అంగవైకల్యం కానీ వాళ్ళ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ దీని ప్రకారం కొంతమందికి 10,000 15,000 కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఇచ్చిన మాట ఇచ్చినట్లు ప్రభుత్వం రేపు 1వ తేదీ హాలిడే ఉందని చెప్పి ఆదివారం అని చెప్పి ఒకరోజు ముందే ఇవ్వడం జరుగుతుంది. ఇది స్వచ్ఛత బాధ్యత ఉందని సకాలంలో ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ కూడా కానీ ప్రజా వ్యవస్థలో ఏ ఒక్కరికి వదిలేది లేదు. బాధ్యతగా ఉండాలా, ప్రజల కోసం ఉండాలా, నిరంతరం పనిచేయాలి. ఆ పని ఈరోజు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది. తప్పకుండా ఈరోజు చూడండి, తెల్లవారి 7 గంటలకే మనం పెన్షన్లు ఇస్తున్నాం. అందరు వర్షం ఉంది, మనుషులు కూడా ఎంతో సంతోషంగా వచ్చి డబ్బులు తీసుకువెళ్తున్నారు. వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది, ఒక్కరోజు ముందు మాకు పెన్షన్ ఇస్తున్నారే అని చెప్పి. అందుకోసం ఎవరికైతే వాళ్ళ అర్హత మేరకు ఎవరైతే విడో పెన్షన్ ఉంటే విడో పెన్షన్ 4,000, సీనియర్ సిటిజన్ ఉంటే వాళ్లకు 4,000. అదేవిధంగా ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా పూర్తి స్థాయిగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ సకాలంలో కట్టుబడి ఒక్కరోజు ముందే ఇవ్వడం. ఇది ఒక స్పష్టత, ప్రజా పరిపాలన స్పష్టత. ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు మాట నిలబెట్టుకుంటూ ఈరోజు అదే కార్యక్రమానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ కూడా వస్తున్నారు. రాయలసీమకు వస్తున్న సందర్భంలో స్వాగతం పలుకుతూ తప్పకుండా ఇంకా బాధ్యతగా పనిచేస్తారు.